దేనిని పొందుకొనుటకు మనము యోగ్యులము కామో అట్టి దానిని, అంటే ఏది పొందడానికి యోగ్యులం కాదో అట్టి దానిని పొందుకొనున్నట్లు దేవుడు ఉచితముగా అనుగ్రహించే ఆశీర్వాదమే కృప. దావీదు గొర్రెల దొడ్లో ఉన్నాడు కదా, గొర్రెలు కాసు. మీరు ఒకసారి గమనించండి, యెష్షయి యొక్క కుమారులు 8 మందిలో యెష్షయి ఎంతమందిని పిలిచాడు బలి అర్పణ కార్యక్రమం దగ్గరికి? రాజు అభిషేకం కోసం ఎంతమందిని పిలిచాడు? 7గురిని. తన కుమారుల్లో దావీదుని పిలిచాడా ఫస్ట్? చెప్పండి, పిలవలేదు. ఏమండి, సమూయేలు అనే ప్రవక్త, అయ్యా దేవుడు సౌలు అనే ఒక వ్యక్తిని రాజుగా ఏర్పాటు చేశాడు, ఆయన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు, నీ కుమారుల్లో ఒక కుమారుని దేవుడు రాజుగా చేయాలనుకుంటున్నాడు, నీ కుమారులు ఒకసారి పిలుస్తావా అని అడిగాడు. ఎవరిని? చెప్పండి. రైట్. ఈ యెష్షయి అనే వ్యక్తిని అడిగితే ఆయన ఏం చేశాడంటే తప్పకుండా అని చెప్పి, అయ్యా దైవజనుడా నేను పిలుస్తానని చెప్పి, మరి తనకున్న కుమారులందరినీ పిలవాలి కదా. ఎందుకంటే ఏ కుమారుని రాజుగా చేస్తాడో దేవుడు? ఏమిటి చెప్పండి, చెప్పాడా? చెప్పలేదు. అంటే నీ కుమారులు ఒకసారి పిలువు, బలి అర్పణ చేస్తా ఉన్నాడు, అభిషేకించాలా, తైలపు కొమ్మలో నూనె నింపి ఆ నూనెను అతని మీద పోసి రాజుగా అభిషేకం చేయాలి, నీ కుమారులు ఒకసారి పిలువు అన్నాడు. కానీ ఫలానా కుమారుని పిల్లనేమీ చెప్పలేదు. 7గురిని పిలిచాడు. 7గురిని పిలిచాడు. ఒక కుమారుడు ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. తండ్రికి ఏమనిపించిందంటే వాడు ఎలాగూ ఫిట్ కాడు. అంతేనా? ఎవరిని? దావీదుని. ఎలాగూ ఫిట్ కాడు. నా కుమారుడు, పెద్ద కుమారుడు ఉన్నాడే ఏలియాబు, ఏమి దేహదారుఢ్యం, హైటు, పర్సనాలిటీ, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా రాజు అవ్వడానికి కావలసిన సకల యోగ్యతలు గలవాడు వీడే అని అనుకుని ఉంటాడు. ఎవరిని? పెద్ద కుమారుని. అతని పేరేంటి? ఏలియాబు. రెండో కుమారుడు ఉన్నాడు అబీనాదాబు. మూడో కుమారుడు ఉన్నాడు షమ్మా. ఇలా 7గురు కుమారులు తీసుకొస్తే ఏలియాబు వస్తూ ఉంటే అతని హైటు, అతని తాలూకు వెయిట్ రాజు అవ్వడానికి ఖచ్చితంగా సరిగ్గా సూటబుల్ అండి అనేటట్టున్నాడు. కానీ మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయ అంతరంగాన్ని చూసేవాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచగలరా? హల్లెలూయా. ఈనాడు అన్ని హంగులు ఆర్భాటాలు ఉన్న చాలా మంది సేవలు అంత బలముగా వాడబడకపోయినప్పటికీ దేవుడు సాదాసీదా వ్యక్తిని ఎంపిక చేసుకొని ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క వ్యక్తిని నిలబెట్టి తన అభిషేకంతో నింపి ఏరియాలను కదిలించే శక్తితో దేవుడు బలంగా వాడుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం యోగ్యతలు, నా చదువు, నా డిగ్రీ, నాకున్న అందము, నాకున్న చందము, నాకున్న హైటు, ఇవన్నీ చూడాల్సిన పని లేదు. దేవుడు హృదయాలను లక్ష్య పెట్టేవాడు. ఏలియాబు వచ్చాడు, అన్ఫిట్ అన్నాడు దేవుడు. ఇతను కాదు నేను కోరుకున్నది. అబీనాదాబు నో, షమ్మా నో, అలా 7గురు కుమారుల్ని దేవుడు కోరుకోలేదు. అప్పుడు అడగాల్సి వచ్చింది సమూయేలు ఏమని, నీకు ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అంటే, తండ్రి ఈ 7గురిలో ఎవడొకడు ఖచ్చితంగా రాజు అయిపోతాడు, దేవుడు అభిషేకించేస్తాడు, సెట్ అయిపోతాడు అనుకున్నాడు తప్ప దావీదుని పిలిచాడా? పిలిచాడండి. ఇప్పుడు నేను ఇక్కడ కనెక్ట్ చేయండి మీరు ఈ పాయింట్ని. మరి దావీదుని పిలవలేదంటే అతను యోగ్యుడు కాడనే కదా అర్థం. యోగ్యుడు అని అనుకుంటే ఎందుకు పిలవడు? దావీదుని పిలిచేవాడు. కానీ వీడెక్కడ అవుతాడు? వీడు కేవలం ఆ గొర్రెల వెనకాల అలా తిరుక్కొని ఉంటాడు, వాడిని మేపుకొని ఉంటాడు, వీడేం సెట్టగాడు అనుకున్నాడు. నేను ఇప్పుడు చెప్పనివ్వండి, కృప అంటే అదే. యోగ్యుడు కాడు, పనికి రాడు, ఉపయోగమైన వ్యక్తి కాదు, ఈ వ్యక్తి వల్ల జరగదు. ఈ చాలామంది అనుకుంటారు నాకు కులంలో తక్కువ, విద్య తక్కువ, లేకపోతే అందం తక్కువ, హైట్ లేదు, లేదా పలానా లేదు. ఇవన్నీ కాదు. దేవుని సేవకు కావాల్సిందే దేవుడు హృదయాలను చూసేవాడు. హల్లెలూయా. ఎక్కడో గొర్రెలు కాసుకుంటుంటే 7గురు కుమారులు వచ్చారు, ఎవరిని దేవుడు కోరుకోలేదు. చివరికి నీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారంటే ఇంకనూ కడసారి వాడు ఒకడు ఉన్నాడు. ఎవడట? కడసారి వాడు అంటే లాస్ట్లో పుట్టినోడు ఒకడు ఉన్నాడు. మరి వాడు గొర్రెలు కాసుకుంటున్నాడని చెప్పాడు. గొర్రెలు కాసుకుంటున్నాడంటే అతను వచ్చేంత వరకు మనం ఇక్కడే ఉందాం, పిలిపించమని చెప్పాడు. దేవుడు పని పూర్తవ్వాలంతే. అతను వస్తూ ఉంటే, దావీదు వస్తుంటే, నేను కోరుకున్నవాడు ఇతడే. చప్పలు కొట్టాలా, చప్పలు కొట్టాలా, ప్రభునామాన్ని మహిమపరచాలి.
నేను కోరుకున్నవాడు ఇతడే. ఆ దావీదే రాజైన తర్వాత అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది సేవకులు చెబుతారు, ఈ బైబిల్లో లేదు, కానీ నేను ఒక మాట చెప్తున్నా. మామూలు సాధారణంగా చరిత్రకారులు పుస్తకాలు రాస్తారు కదా, అందులో కొంతమంది సేవకులు చెప్తారు ఏమనంటే, దావీదు రాజైన తరువాత ఆయన పూర్వకాలంలో ఆయన గొర్రెలు కాసుకునే వ్యక్తి కదా, ఆయన దగ్గర ఉన్న కర్ర, గొర్రెలు కాసేటప్పుడు ఏముంటుంది, కర్ర, వడిసెల, చెప్పులు, పాత చెప్పులు, తండ్రి ఎప్పుడో కొనిపెట్టాడేమో, ఆ చెప్పులు, కర్ర, గొర్రెలు కాసేటప్పుడు ఉన్న కర్ర, వడిసెల, దాంతోనే కదా గొల్లియాతను కొట్టాడు. ఈ మూడు రాజైన తర్వాత కూడా తన అంతఃపురంలో, తన అంతరంగిక మందిరంలో లోపలుంచుకొని, అయ్యా నా స్థితి ఇది నాయన, నా స్థితి ఇది నాయన, కర్ర, ఈ చెప్పులు, ఈ వడిసెలతో ఉండేవాడు నాయన. ఈ రోజున ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజుగా చేసావు నాయన. అది కృపను జ్ఞాపకం చేసుకోవడం, తన పూర్వస్థితిని మర్చిపోకుండా ఉండడం. ఈనాడు చాలామంది అభివృద్ధి పొందిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత, అనేకమైన సంఘ ఉపవాస ఉద్యోగ కూడికల తర్వాత, కన్నీటి ప్రార్థనల తర్వాత, సేవకుల యొక్క ప్రార్థనలు ఎత్తిపట్టిన తర్వాత, అభివృద్ధి పొందిన తర్వాత, ఈనాడు చాలామందికి మందిరాలంటే చులకన. లోకంలో పడిపోయి, సమాజంలో పడిపోయి, లోకంలో ఉద్యోగాలు కలిసిపోయి, మరి దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా, మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, యాత్రికులము, పరదేశులము. ఈ లోకంలో ఆకర్షించే విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటికీ ఆకర్షించే అనేకమైన విషయాలు కాదనుకొని దేవుని కొరకు ప్రత్యేకముగా బ్రతకడమే నిజమైన క్రైస్తవ్యం. ఆకర్షించేవన్నీ ఉంటూ ఉండగా నా దేవుని ప్రేమించే వ్యక్తులు కావాలి. ఈ లోక ఆకర్షణకు లోనైపోతే కొంతమంది ఏంటంటే క్రీస్తులో సగం, లోకంలో సగం. ఆదివారం మందిరంలో, సోమవారం సినిమా హాల్లో, సగమేమో ఇందులో, సగమేమో అందులో. ఇక్కడేమో స్తుతులు, కొలాయి దగ్గరేమో బూతులు. అండి, ఇది దేవునికి మహిమ కలిగించే విషయాలా? దేవుని నామాన్ని ఘనపరిచే విషయాలా? జాగ్రత్త సుమా. ఇక్కడ మనం గమనించాలి, దేనిని పొందుకొనుటకు మనము యోగ్యులము కామో. దావీదు గొర్రెల దొడ్డులో ఉన్నవాడు, రాజవ్వడానికి కావలసిన ఆ స్థితి లేనటువంటి వాడని ఎంచబడగా, అలాంటి యోగ్యత లేని వాడికి తీసుకొచ్చి, ఏది పొందుకోవడానికి యోగ్యత లేదో, దేనిని పొందుకొనుటకు మనం అర్హులం కామో, అట్టి దానిని పొందుకొనున్నట్లు దేవుడు ఉచితముగా అనుగ్రహించే ఆశీర్వాదం, అంటే బ్లెస్సింగ్ ఇస్తాను, వీళ్ళు రాజు అయిపోయినాడు అంతే. నేను నీకు బ్లెస్సింగ్ ఇస్తానంతే, నువ్వు వెళ్ళి రాజు అవంటే, దావీదేమయ్యాడు? రాజు అయిపోయాడు. అంటే మన దేవుడు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకైనా తీసుకెళ్ళటకు శక్తి గలవాడు. గట్టిగా